పుట్టినోడు భూమినే పుట్టలేదు పుట్టాడా అది మళ్ళా నేనే నన్ను మించే ఎదిగేటోడు ఇంకోడున్నాడు చూడు ఎవడంటే అది రేపటి నేనే నే తిప్పానా మీసమడా సేతిలోన గొడ్డలటా చేసిందే యుద్ధమటా సయ్యందే సంధిగట ఏ బిడ్డ ఇది నా అడ్డ ఏ బిడ్డ ఇది నా అడ్డ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే మచ్చా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే మచ్చా మచ్చా ఇంతకీ గడ్డం ఏమైంది మచ్చా నిన్న సెలూన్ షాప్ కి వెళ్ళి నీ ఎవరు తగ్గేదే అన్న మొత్తం తగ్గించేసాడు ఆ శ్రీవల్లికి ఎలా చెప్తే ప్రపోజ్ చేస్తే ఒప్పుకుంటారా నోట్లో ఉన్న గుటక ఊసేసి చెప్తే ప్రపోజ్ చేస్తే ఒప్పుకుంటుంది దాని మొహం మీద వస్తే ఫీల్ అవుతుందిగా దాని ముఖం మీద కాదు భూమి మీద ఊసి చెప్పాలి ఓహో చెప్దాంలే ఏ మచ్చా ఏంటిది కేశవ నీకు ఇంకా పిల్ల అట్లా పోలే మచ్చా మేనేజర్ ఫోన్ చేశాడు మచ్చా మేనేజర్ ఫోన్ చేశాడా ఇవ్వు ఫోన్ నా తక్కువలో మేనేజర్ నాకు తక్కువలో డేట్స్ మచ్చా మేనేజర్ మచ్చా నువ్వు ఎక్కువ చేసావు ఇంకో దొంగేస్తా నువ్వేనా దుంగేసేది నేను దుంగేస్తా సరే గానీ మచ్చా ఒకటి చెప్తాను ఫీల్ అవ్వవు కదా ఫీల్ అవ్వనరా పక్క నిజం చెప్తున్నా మచ్చా ఈ గెటప్ నీకు అసలు సూట్ కాలేదు మచ్చా పెద్ద మాట అన్నాడు సరాడు కేశవ మళ్ళాంటి ఫ్రెండ్షిప్ ఎక్కడ ఉండకూడదని పెద్దగా పార్టీ చేస్తున్నారా నిజం చెప్తున్నా మన ఫ్రెండ్షిప్ లాగా ఎవరి ఫ్రెండ్షిప్ ఉండదు మచ్చా శభాష్ కేశవ చూసుకోబల్లా ఏమొచ్చా మచ్చా ఇందాక మీ ఎంట్రీలో నవ్వులు మిస్ అయిపోయినాయి ఏం చేస్తాండావు ఏంటి లాంగ్వేజ్ మచ్చా ఎగిరితంత అగిపెట్టి మచ్చా అరే నేను షాపులో అమ్మాయిల నెంబర్లు ఇస్తున్నా ఏ నెంబర్ ఇవ్వు నువ్వు మావోనివే అన్నా నువ్వు మావోనివే అన్నా నువ్వు అన్నా ఏంటి నేను కూడా ఈ ఫ్రెండ్షిప్ రోజు మీతోనే ఉంటానే మచ్చా ఏంట్రా ఇది అలా పోదాం ఇంకా నెక్స్ట్ ఇంకా లాగ్ ఉంది ఎవరన్నా అరే చారి గురువు గారు హ్యాపీ ఫ్రెండ్షిప్ డే రా అది కాదు గురువు గారు హిస్టరీ చూసుకుంటే రాము భీము పుష్ప కేశవ మొత్తం వాళ్ళ ఫ్రెండ్షిప్పే గానీ మనం ఉన్నట్టు దాఖలాలే లేవే అరే చారి చరిత్రే ఉందిరా చింపేస్తే పోతుంది నాకు అర్థం కాలేదు సార్ సరే గాని పొద్దున్నండి అరుస్తున్నావు అదే పొద్దునే సంధ్యావందనానికి వెళ్తే చేతిలోకి చేపల్లి వచ్చింది చిరాగ్గా చేతిలో చిరాగ్గా ఉంటుంది నోట్లో బేసిక్ గా ఉంటుందిరా ఏదో ఆస్మాన్ వేసుకున్నాను రా అస్తమాటు తింటానే ఏంటి గురువు గారు డయాలసిస్ అనుకున్నారు ఆస్మా కూడా తగ్గిందా మీకు ఇది పెద్ద శక్తిమాన్ 3D చుట్టేసిన బేడీ మొహం వేసుకుని వెదవా బాగుందండి హెయిర్ ఎక్కడ ప్లాంటేషన్ చేపించారు ఏ డాక్టర్ మన మీ కిడ్నీలు చేశారు కదా అతనే అయిందా బాగా అయిందా చారి గారు హ్యాపీ ఫ్రెండ్షిప్ డే ఏం ఫ్రెండ్షిప్ డే బాబు మొత్తం ఎర్రగా అయిపోయింది మొహం అంతా వితౌట్ మేకప్ ఏం చారి ఎందుకు వచ్చావు ఇది ఫ్రెండ్షిప్ డే కదా ఆయన మేము కూడా ఫ్రెండ్సే కదా ఒరే చారి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే రా ఏమో గానీ ఫ్రెండ్షిప్ అయితే ఫస్ట్ మేమే బాగా చేద్దాం హలో పుష్పవతి గారు మేము కూడా ఫ్రెండ్సే అన్నా ఏంటి మా ఫ్రెండ్ ఎక్కడే ఎందుకు ఎక్కడు ఇలా ఫ్రెండ్ బాగానే ఎక్కుతాడు ఎవరు వీడు అర్థం లేకుండా మాట్లాడుతున్నాడు అన్నా మా రాము వచ్చాక మేం చేస్తామే ఫ్రెండ్షిప్ డే లేదు ఫ్రెండ్షిప్ అంటే మాదే హలో ఫ్రెండ్షిప్ అంటే మాది అరే చారి చెప్పరా ఎవరు వస్తున్నారే మీరెవరు సలార్ ఇదిగో నా కార్ కి జాగ్రత్తగా పెట్టు
నేను సెల్లార్ అనలేరా సలార్ అన్నాను. నీకు సెల్లారే బెటర్ సలార్ కంటే. మీరు మెల్లగా ఓ అగ్గిపెట్ట మచ్చా అన్నాను ప్రభాసే. ఏం చెప్పావురా? కానీ సార్ మీ సింధూరం సినిమా అంటే నాకు చాలా ఇష్టం అండి. నేను ఎప్పుడు చేశాను భయ్యా? మీరు బ్రహ్మాజీ గారు కాదా? సరిపోయింది. మీరెవరు? వరదరాజు మన్నార్. వరదల్లో కొట్టుకొచ్చినలా ఉన్నాడు. వర్ధమాన కాదు, సలార్ లో ఇంటర్వల్ ఫైట్ ఉంటారు కదా, కాటరం ఫైట్ లో విలన్ ఒక అమ్మాయిని ఇబ్బంది పెడతాడు, సేమ్ అలాగే ఉన్నాడు కదా. భయ్యా నువ్వు ఎదకు తిన్నట్టు నువ్వు ఫస్ట్. రే నీకోసం ఎర్రైనా అవుతా సొరైనా అవుతా. కొర్రమేనవ్వండి. ఒక నిమిషం ఆగరా. ఇంకోసారి చెప్పకుండా పంచలేసావనుకో. ఒకసారి ఇందాక అన్నారు కదా ఎరైనా సొర, చెప్పండి ఒకసారి. చెప్పను నేను, అస్సలు చెప్పను. ఈ రోజు ఫ్రెండ్షిప్ డే మనం చేస్తాం తగ్గేదలే. హలో, ఫ్రెండ్షిప్ అంటే మేము ఫ్రెండ్షిప్ డే స్పెషల్ మేమే చేస్తాం. హలో ఆగండి పిల్లలు, ఫ్రెండ్షిప్ అంటే మాది ఎలా చారి చెప్పేంట్రా. ఎవరు వస్తున్నారన్నా? అన్నా మీరెవరే ఈ గెటప్ లేంది? మేమిద్దరం స్నేహం కోసం. అన్నా వీళ్ళ గెటప్లు చూస్తే పేమెంట్ కోసం వేసినట్టున్నాయి కానీ స్నేహం కోసం లేవే. మీ అందరికి జాతి ముఖ్యం కావచ్చు, నాకు మాత్రం వీడే ముఖ్యం. అసలు ఇద్దరు ఎవరికి ముఖ్యం? ఇద్దరులో చిరంజీవి ఎవరు? మీరా. అవును, ఎందుకు దేనికి వచ్చాడు ఇక్కడికి? ఈ రోజు ఫ్రెండ్షిప్ డే యాక్చువల్ గా. సో ఆ ఫ్రెండ్షిప్ మొదలైందే మాతో. హలో, ఫ్రెండ్షిప్ అంటే మాది, మేము చేస్తాం ఫ్రెండ్షిప్ డే ఈవెంట్. ఫ్రెండ్షిప్ అంటే మాదే. ఎవరిది? హలో, నీదేరే పెట్టుకో, ఫ్రెండ్షిప్ మాది, మేమే చేస్తాం వాళ్ళ ఫ్రెండ్షిప్ డే. రాజమన్నారు నీకు బురదే. ఫ్రెండ్షిప్ మేము చేస్తాం. ఆ వాయిస్ ఎవరితో వస్తుంది వినండి అన్న. అందమైన భామలు, లేత మెరుపు తీగలు, అందమైన భామలు, లేత మెరుపు తీగలు, పుట్టుకుంటే మాసిపోయే కన్నుల అందాలు. శ్రీవల్లి కాదా? శివానే ఒక పిల్లకి తల్లి. యోధా చిన్నప్పుడు నాతో చేసేది. ఆవిడ పెరిగిపోయింది కానీ నువ్వు అంతే ఉన్నావు. నేను 3 అంతస్తుల బిల్డింగ్ కట్టా, నువ్వు కట్టావా? నీకంటే 3 అడుగులు ఎదిగాను, నువ్వు ఎదిగావా? నేనే గ్రేట్. అన్నా నా త్రిపులర్ సినిమాలో హీరోయిన్ అన్నా. నేను కదా త్రిపులర్ సినిమాలో హీరోయిన్. మీరా? అడిగి మనిషిలో ఉండేసరికి అర్థం కాలేదు తల్లి. అక్కడ చూసావా వంకాయ కలరు? ఎవరు? మధుబాల. అస్సలు బాలే. మీరు మీ హెయిర్ స్టైల్ చండలంగా ఉంది. ఓ బెంగళూరు జోకు. కేశవ ఎందుకు వచ్చారు వాళ్ళంతా? హలో, మేమందరం ఇక్కడ ఫ్రెండ్స్ కాబట్టి ఫ్రెండ్షిప్ డే సెలబ్రేషన్ చేయడానికి వచ్చాం. ఏమండి ఎవరిదో వాయిస్ వస్తుందబ్బా. అన్నా నువ్వు రామ్ వస్తాం. అన్నా నీ పంచులేనే అన్నా, గుండెల్లో కాలుతుందా అన్నా? ఇప్పుడు చూడు కొడిస్తా దోస్తి. ఇడ్లీ కూడా తిత్తా నీకోసం. ఇది కూడా నీ పంచేనే అన్నా. గ్యాప్ ఇవ్వు. నువ్వు మావోనివే. అట్లా చెప్పి 4 పంపించారు, నేను ఈ ఓన్ని. బాగైందా? నువ్వు లేవని నీ కళ్ళు ఎరిపెక్కిని అని నేనే ముందొచ్చినా అన్నా. ఇది నాదే కదా, ఇది నీది అన్న కొట్టమాకే. పాపం దడుచుకున్నట్టున్నాడు పిరికేదవా. అన్నా ఫ్రెండ్షిప్ డే మేం చేస్తాం అంటున్నారే. మనది అసలైన ఫ్రెండ్షిప్. దోస్తానంటే మనది. రామ్ హైమ్ క్రీమ్ క్రోమ్ క్రోమా
ఈ రోజు ఫ్రెండ్షిప్ డే మనమే అదరగొట్టాలన్నా. ఆపండి. Rashmi. Hi mom, happy Friendship Day. Thank you Rashmi, thank you so much. అమ్మా కొమరం భీమ్. ఆయనే గెటప్ వేస్తే కొమరం భీమే, నువ్వు వేసుకుంటేనే చోటా భీమ్ లా ఉన్నావు. చోటా భీమ్ లా ఉన్నావు. నేను పుష్పలా ఉన్నానా? షర్ట్ పుష్పలా ఉంది, మీరు పుష్పలా ఉన్నారు. మీరు పుష్పలా ఉన్నారు. మీరు మమ్మల్ని ఇలాగ అంటున్నారు. చూడండి అందరూ స్నేహం కోసం సలారు అదృశ్య. ఓహోహో, అందరూ ఆ క్యారెక్టర్ వల్ల ఇన్స్పైర్ అయ్యి ఆ గెటప్ లో వేసుకొని వచ్చారు మన ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయడానికి. రష్మి, ఈ రోజు స్పెషల్ డే కాబట్టి ఫ్రెండ్షిప్ డే మనం అందరం కలిసి ఈటీవీ ప్రేక్షకులకి శుభాకాంక్షలు చెప్పేద్దామా? అబ్సల్యూట్లీ. రండి రండి రండి. అయితే ఈటీవీ ప్రేక్షకులందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. అవును, ఏంటి గొడవ? మేమిద్దరం సీనియర్ మోస్ట్ స్నేహం కోసం ఫ్రెండ్స్ మేడం. వాళ్ళందరికన్నా సీనియర్స్ కాబట్టి మేం చేయాలి. ఓకే. పుష్ప కేశవ పార్ట్ 1 పార్ట్ 2 ఇట్టేంది. మేము ఫ్రెండ్షిప్ డే చేస్తాం. అమ్మా రామ్ భీమ్ మేం చేస్తామమ్మా. ఓహో, ఫ్రెండ్షిప్ అంటే గుర్తొచ్చింది మేమిద్దరం అండి. మేం చేస్తాం అదుర్సు. ఎలా చారి? అవును గురువు గారు, అవును గురువు గారు. మేము సలార్ ఫ్రెండ్స్, 1000 కోట్ల గ్రాస్ ఉన్న సినిమా ఫ్రెండ్స్. మేమే చేస్తాం ఇవాళ. మీరు కాదు, మీ పక్క వాళ్ళు చెప్పాలి. ఆయన చెప్పరంట, అందుకే నేను చెప్పను. మేమేం చెప్తామంటే వీళ్ళందరూ మా తర్వాత వచ్చినోళ్ళు. మేము గుండమ్మ కథ నాటి నుంచి మా ఫ్రెండ్షిప్ అన్నమాట. కాబట్టి మేమే చేస్తాం. అంతకు మించి ఎవరన్నా ఉన్నారా ఇక్కడ? మేమే చేస్తాం. ఆపండి ఆపండి ఆపండి. యాడ దొరికింది సంతరా ఇదే? ముందు సెగ్మెంట్లు కండక్ట్ చేద్దాము. మీరు అందరు పార్టిసిపేట్ చేసి మీ బెస్ట్ ఇవ్వండి. అందులో బెస్ట్ జోడీ ఎవరో మేము చెప్తాము. వాళ్ళు ఈ ఫ్రెండ్షిప్ డే ఎపిసోడ్ ని సెలబ్రేట్ చేస్తారు. మీరే మా నమ్మకం, మీరే మా ధైర్యం. మేము రెడీ. అయితే బెస్ట్ మూవీ ఫ్రెండ్షిప్ జోడీ ఎవరు అనేది ఈ ఫ్రెండ్షిప్ డే కి డిసైడ్ అయిపోతది. అలా డిసైడ్ అవ్వాలంటే ఇంద్రజ గారు మీరు అక్కడ, నేను ఇక్కడ. ఆల్రైట్, సో మన శ్రీదేవి డ్రామా కంపెనీలో ఈ రోజు జరుగుతుంది ఫ్రెండ్షిప్ డే స్పెషల్ ఎపిసోడ్. అండ్ ఎపిసోడ్ ని కాస్త ఎంటర్టైనింగ్ గా చేయడానికి వచ్చేస్తున్నారు ఆర్ స్పెషల్ వెరీ స్పెషల్ గెస్ట్. ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ టు వెల్కమ్ బాబు మోహన్ గారు. వెల్కమ్ సార్, వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ. నాదే. సో మీకు కూడా హ్యాపీ 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 ఫ్రెండ్షిప్ డే. హ్యాపీ ఫ్రెండ్షిప్. థ్యాంక్ యూ సార్. అదే సార్, సార్ ఇక్కడ చూసినట్టుంది. ఎక్కడో చూడటం ఏంటో సార్. మీ ఫేమస్ జరిగి చెప్పండి ఒకసారి. చెప్తే పడిపోతాడేమో. ఒకసారి చెప్పండి సార్. ఒరే కేశవా, నా చూసావా? అన్నా గుర్తొచ్చింది నాకు. మరి ఇండస్ట్రీలో మీకు
ఒక బెస్ట్ 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 ఫ్రెండ్ ఉన్నారు. అండ్ మీ ఫ్రెండ్షిప్ వచ్చి ఇండస్ట్రీలో ఒక బ్రాండ్ అన్నమాట. సో ఆ ఫ్రెండ్షిప్ గురించి a few words from you. అంటే మా జంట స్టార్ట్ అయింది బొబ్బిలి రాజా, తర్వాత 2-3 సినిమా వేరే ఉన్నాయి, కానీ మామగారు నుంచి మాదొక బ్రాండ్ తయారైపోయింది. నేను కోటగారి కాంబినేషన్లో లేననుకోండి, వేరే దగ్గర ఎక్కడో పనిచేసేవాడిని. ఎరా ఎక్కడా ఈరోజు అనేవాడు, అదేదో సినిమా అన్నా అది అన్నా ఇదన్నా, ఎవర్రా పక్కన ఎవరో ఉన్నారులే అన్నా, నాకు తృప్తిగా లేదా అనేవాడిని. అంటే ఆయన కూడా ఫీల్ అయ్యేవాళ్ళు. చెప్పేది విను ఏంటోరా చేసినట్టే లేదురా, నువ్వు ఉంటేనే బాగుంటుందిరా, టగ్గఫర్ ఉంటుందిరా అనేవాడు. అది మా కలయిక. మళ్ళీ బ్రహ్మానందం నా కాంబినేషన్ కూడా చాలా ఉన్నాయి, తండ్రి కొడుకులుగా కానీ, ఫ్రెండ్స్గా కానీ, బావమరిదిగా, ఇలా రకరకాలు. మళ్ళా మాది బ్రహ్మానందం, బాబుమోహన్ టగ్గఫర్. ఎవరితో చేసినా కూడా కోటన్న అనేసరికి నా స్టామినా ఆయన స్టామినా వడ్డీలు చక్కెర వడ్డీలు ఏ సీన్ ఆ సీనే. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటారు కదా, అట్లా మమ్మల్ని ఇద్దరిని భగవంతుడు ఆ కలయిక అట్లా కలిపాడు. మాకే వండర్గా ఉంటుంది ఇప్పటికీ కూడా. అసలు ఆయన్ని మిమ్మల్ని ఇద్దరిని కలిసి పిలుద్దామని అనుకున్నాము, కానీ ది గ్రేట్ యాక్టర్ కోటన్న, మా కోటన్న. కానీ ఈ రోజు మీరు రావడం, అది కూడా ఫ్రెండ్షిప్ డే సందర్భంగా చాలా హ్యాపీగా ఉంది. అండ్ మీ పర్సనల్ లైఫ్ నుంచి మీ ఫ్రెండ్షిప్ స్టోరీస్ గురించి ఇంకా చాలా తెలుసుకోవాలండి. ఓకే, డన్. శ్రీదేవి డ్రామా కంపెనీలో జరుగుతుంది ఈ రోజు ఫ్రెండ్షిప్ డే స్పెషల్ ఎపిసోడ్. అండ్ ఇప్పుడు మీకోసం ఒక స్పెషల్ డాన్స్ సెగ్మెంట్. వాచ్ అండ్ ఎంజాయ్. చంద్రుల్లో ఉండే కుందేలు కిందికొచ్చిందా, కిందికొచ్చి నీలా మారిందా. చుక్కల్లో ఉండే జీకేలు నిన్ను మెచ్చిందా, నిన్ను మెచ్చి నీలో చేరిందా. నువ్వలా సాగే తోవంత, అవలా తూగే నీ వెంట. నువ్వెళ్ళే దారే మారిందా, నీవల్లే తీరే మారి ఏరై పారిందేమో నేలంతా. చంద్రుల్లో ఉండే కుందేలు కిందికొచ్చిందా, కిందికొచ్చి నీలా మారిందా. చేయాలి ఏవేవో కొన్ని
మనమంతా గంతులాడుదాం సిరి ముప్పై చిందులాడుదాం సరదాగా ఆటలాడుదాం పరువాల పాట పాడుదాం వాన వాన వల్లప్ప తిరుగుదామిలా నింగి నేల హరివిల్లై కలుపుదామిలా అసలు మన ఇవాల్టి ఫ్రెండ్షిప్ డే స్పెషల్ ఎపిసోడ్ లో స్ట్రాంగ్ ఫ్రెండ్షిప్ గా స్ట్రాంగ్ మంచి కోఆర్డినేషన్ తో ఇంత బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ది బ్యూటిఫుల్ ఫ్రెండ్స్ అండ్ లేడీస్ అవుట్ హియర్. సో సార్ ఈ మంచి ఫీల్ గుడ్ డాన్స్ పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించింది? సూపర్, కలర్ఫుల్ గా ఉంది. సాంగ్లు కూడా కలర్ఫుల్, అందరి కాంబినేషన్ కూడా కలర్ఫుల్, డ్రెస్సులు కూడా కలర్ఫుల్, టోటల్ గా ఈ టీం ఆ టీం కలర్ఫుల్. థ్యాంక్ యూ సార్. ఇంద్రజ గారు, ఓ మై గాడ్ వాట్ కెన్ ఐ సే, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు నా ఫేవరెట్ డాన్సర్స్. ఓ మై గాడ్ ఐ కెన్ గో ఆన్ బై నేమ్, అంత ఇష్టం నాకు. అండ్ వాళ్ళ పర్ఫార్మెన్స్ కూడా ఆకాశంలోని తారలంతా ఇప్పుడు మన శ్రీదేవి డ్రామా కంపెనీ స్టేజ్ మీదే ఉన్నట్టు అనిపించింది. ఇంత బ్యూటిఫుల్, బ్రైట్, వైబ్రెంట్, ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్. నేనైతే ఫుల్ ఖుషి, ఎందుకంటే సాంగ్ సెలెక్షన్ కూడా సూపర్. కొరియోగ్రాఫర్ సుదర్శన్ మాస్టర్, కానీ ఆయన లేరు కాబట్టి ప్రస్తుతానికి అసిస్టెంట్ వికీ. And once again, thank you so much to all our beautiful ladies, and thank you, Master. Thank you, Vivan. Thank you. All right, so ఇవాళ జరుగుతుంది శ్రీదేవి డ్రామా కంపెనీలో ఫ్రెండ్షిప్ డే స్పెషల్ ఎపిసోడ్. సో ఇంద్రజ మ్యామ్, ఇక్కడ ఉన్న వాళ్ళని ఎలా మేనేజ్ చేయాలి, అసలు ఇక్కడ ఉన్న ఫ్రెండ్షిప్ జోడీస్ లో ఏ జోడీ స్టాండర్డ్ ఇంత హై ఉంది, ఏ జోడీకి అసలు ఇవాళ ఫ్రెండ్షిప్ డే సెలబ్రేషన్ కి యాప్ట్ అనేది ఎలా డిసైడ్ చేస్తాము? ఎవరు యాప్ట్, ఎవరు బెస్ట్ అన్నదానికంటే కూడా ముందు స్నేహం అంటేనే ఒక బ్యాలెన్స్ గా ఉండడం. అంటే ఇద్దరి మధ్య హెచ్చు తక్కువలు ఉండొచ్చు, అది అంతస్తు కావచ్చు, లేదా వాళ్ళు చేస్తున్న వృత్తి కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇక్కడ ఉన్న జోడీస్ మధ్య బ్యాలెన్సింగ్ ఎలా ఉంది అని చూద్దామని ఒక గేమ్ ప్లాన్ చేశాను. సో ముందు ప్రాపర్టీస్ తెచ్చేస్తాను, ఆ తర్వాత ఆ గేమ్ ఏంటో నేను చెప్తాను. ప్రాపర్టీస్ ప్లీజ్. సో ఇంద్రజ మ్యామ్, మీరు చెప్పినట్టు ప్రాపర్టీస్ అన్ని అరేంజ్మెంట్ జరిగిపోయింది. ఎస్, ఇప్పుడు ఒక్కొక్క జోడీ వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ చేస్తారు. ఆ జోడీలో ఒకరు ఆ బాక్సెస్ ని అందిస్తారు, ఇంకొకరు దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ రావాలి. అట్ ద ఎండ్ ఆఫ్ ద గేమ్ ఆ బ్యాలెన్స్ లో కరెక్ట్ గా అక్షరాల్ని ఫామ్ చేశారా, ఆ వర్డ్ కరెక్ట్ గా అక్కడ నిలబడి ఉందా, అది మనం చూస్తామన్నమాట. సో డెమో పీస్ రెడీ? రెడీ. సో మీరిద్దరిలో ఎవరు బ్యాలెన్స్ చేస్తారు, ఎవరు బ్లాక్స్ బిల్డ్ చేస్తారు? నేనే బ్యాలెన్స్ చేస్తాను, వాడు బ్లాక్స్ నాకు అందిస్తాడు. అండ్ టోటల్ ఆల్ఫాబెట్స్ వచ్చి 19 ఆల్ఫాబెట్స్ ని మీరు బిల్డ్ చేయాలి. పైనుంచి కింద వరకు శ్రీదేవి డ్రామా కంపెనీ రావాలి. రెడీ? 3, 2, 1 గో.
వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. కొంచెం లేపు. అలా అలా ఉండు, అలా ఉండు, అలా ఉండు. కొంచెం లేపు. నువ్వు అలా పట్టుకో, అలా పట్టుకో. ఓకే. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. జాగ్రత్త రాంప్రసాద్ గారు, కాన్సన్ట్రేట్ చేయండి. కొంచెం 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 లేపు. నువ్వు అంటించు అంతే, నువ్వు అంటించు. జస్ట్ కిందకి వస్తే పడిపోద్ది. 1 minute టైం, 1 minute టైం. ఏంటి తెల్లారి దాకా వేస్తుంటారా ఏంటి? ఒక్క నిమిషం. రే 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 రే. ఓ రే 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 నరేష్, ఏ లెటర్ ఇస్తున్నావు చూడు. కంపెనీకి వెళ్ళిపోయా సారీ అప్పుడే. వాడు చదువుకుంది ఆడవరకే. రే వస్తున్నాడు. శ్రీదేవి డ్రా వరకు వచ్చింది. శ్రీదేవి అయింది కదా. లేదు రాంప్రసాద్ గారు, రియల్లీ రియల్లీ వెరీ టఫ్. సూపర్ ట్రై సూపర్ ట్రై సూపర్ ట్రై సూపర్ ట్రై. బ్యాలెన్సింగ్ సూపర్. వాడు కింద తోసేస్తున్నాడు. నాకు అన్ని అన్న కంగ్రాట్స్ అన్న. నువ్వు ఒక్కడే బాగా ఆడావు కదా, నువ్వు ఒక్కడే బాగా ఆడావు కదా. కంగ్రాట్స్. మరి ఈ గేమ్ ఆడడానికి ఫస్ట్ వచ్చేస్తున్నారు మా సలార్ టీం. 3, 2, 1 గో. ఇలా మూడిట్లకే పడిపోయేటట్టున్నారు. మానస్ చాలా నెమ్మదిగా బ్యాలెన్స్ చేయండి, కంగారు లేకుండా బ్యాలెన్స్ చేయండి. ఆస్ట్రేలియాలో ఉంది కంగారు కంగారు. మానస్ గారు. ఏ వాళ్ళిద్దరు మీ టీమే అబ్బా, మర్చిపోతున్నారు. వాళ్ళు మా టీం అమ్మా. నరేష్ డి వరకు వచ్చేసారు. డి డి కమాన్ 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 కమాన్. వెరీ గుడ్ వెరీ గుడ్. కమాన్ కమాన్ కమాన్. అరే శ్రీదేవి డ్రా వరకు వచ్చేసారు వీళ్ళు కూడా. కమాన్ కమాన్. పడేయండి పడేయండి. వెరీ గుడ్ వెరీ గుడ్. సూపర్. డి ఆర్ గుడ్ గుడ్ గుడ్. ఓ కట్టేదొకడు, దాన్ని దాటే వాడింకొకడు, నిచ్చెన వేసేదొకడు, పై పైకెక్కే వాడింకొకడు, ముందుకు తీసుకు వెళ్ళే వాడిని అక్కడితోనే ఆపడం, ఎత్తుకు మోసుకు వెళ్ళే వాడిని లోతులలోనే ఉంచడం. పేదల నెత్తుటి మరగలు అంటని పెద్దల సిరి ఉందా. ఓ ఓ ఓ డ్రామా షో. సో శ్రీదేవి డ్రామా వరకు వచ్చారు మా డ్రామే బాజులు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ గైస్. మరి ఈ ఆటని ముందుకు తీసుకుని వెళ్ళడానికి నెక్స్ట్ వచ్చే ఫ్రెండ్షిప్ జోడీ స్నేహం కోసం టీం రండి. దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్. సో ఇప్పుడు మీ ఇద్దరులో ఎవరు బ్యాలెన్స్ చేస్తున్నారు, ఎవరు అందిస్తున్నారు? బ్యాలెన్స్ మీరు అందిస్తారు. ఆల్ రైట్ సో టైం స్టార్ట్స్ నౌ. దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్, వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం, బ్రతుకు తీపి పాటలో మధుర స్వరానం మనం, స్నేహమనే మాటలో చెరో అక్షరం మనం, దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. ఎక్కువ దూరం పెట్టొద్దు. yes yes. Okay, Sridevi successful, followed by drama now. Anil garu superb balance. Good going. వెరీ గుడ్. కరెక్ట్ గా వెళ్తున్నారు. కాదు కాదు ఒక్క నిమిషం. ఎడిటింగ్ లో వీళ్ళు తీరా అప్పుడే కాలు మీద కాలేశారు. ఇలా పెట్టిన డ్రామా వరకు కాలు స్పెట్స్
మీరు కూడా మా కేశవ అండ్ పుష్ప లాగా డ్రా వరకు వచ్చారు కాబట్టి ఎస్, ప్రస్తుతానికి మా సలార్ టీం లీడ్ లో ఉన్నారు. ఇప్పుడు దాకా మీరిద్దరు మిగతా వాళ్ళని ఆట పట్టేస్తున్నారు కదా. నౌ ఇట్స్ యువర్ టర్న్. కమ్ రా రాజు రా. కమ్ ఆన్. రష్మి మ్యామ్, దయచేసి ఈ ఒక్కదికి మాత్రం వాళ్ళు ఏం చెప్పినా వినకండి. రాజువే బ్యాలెన్స్ చెయ్యాలి, సదాం అందిస్తారు. అన్నా మీరు అందించండి, బ్యాలెన్స్ చేయాలి. రాజు అన్నా నువ్వు బయట చాలా బ్యాలెన్స్ చేస్తావు, చేయలేవా? 3, 2, 1 స్టార్ట్. సదాం అందించండి. అయ్యో తెలీదు అమ్మా, అన్నకు కొంచెం ఎక్కువయ్యింది. నీ నోరు కాస్తైనా మూతపడాలంటే నువ్వు ఆ బ్యాలెన్స్ లో ఉండాలి. నేను వెనక నుంచి కూడా మాట్లాడతా. మాట్లాడరా, మాట్లాడు. నాకు సిగ్గేం లేదు, పడేస్తాను నేను. చాలా అమ్మా ఇక్కడ దాకా. శ్రీ అన్నా అన్నా ఏ రాజు, నీదంతా ఆర్భాటమే. అసలు కాడ 0 అనుకుంటా. నరేష్ డ్రా డ్రా. వెరీ గుడ్. వదిలేసి. ఓహో ఏ వెరీ గుడ్ వెరీ గుడ్. ఆగన్నా సద్దవన అన్న సద్దవన ఆగు. ఒక్క నిమిషం వదిలేసి. ఎం కాదు, సలారోలు దాటామా లేదా? ఇంకా దాట్లే. అన్న జాగ్రత్తగా పట్టుకో, ఇది పెడితే వాళ్ళ కాలు మీద కాలు తీపిద్దాం. రే నువ్వు ఇలా ఆలోచిస్తున్నావు కాబట్టి పడిపోతుందిరా. వదిలేసి, నేను చూసుకుంటా. ఓ ఇప్పటి వరకైతే ఎక్కువ నంబర్ ఆఫ్ బాక్సెస్ పెట్టింది సలార్ టీం. ఒక్క నిమిషం చెప్తాగు. మా అన్న నైట్ కొంచెం వీక్ అయ్యాడు కాబట్టి ఇలా అయింది. కానీ ఆల్రైట్, ఈ ఆర్డర్ ముందు తీసుకుని వెళ్ళడానికి నెక్స్ట్ చేస్తున్నారు కీర్తి అండ్ వసంతి. సో లెట్స్ వెల్కమ్ దెం. కమ్. 3, 2, 1 లెట్స్ బిగిన్. పోలీసులు ఫోన్ చేయండి అబ్బా. ఏ ఉత్తరాలు రాయలేను నీకు తెలిసేలా, నా లక్షణాలనన్నీ పూసగుచ్చేలా. అరే కీర్తి, హెయిర్ చూడు, హెయిర్ సెట్ చేసుకో. బాగుంది హెయిర్. కీర్తి డోంట్ లిసన్ ఎనీథింగ్. అలా చెప్పండి, మీ మాట కూడా ఉంది. ఫోకస్. కెమెరా కూడా చెప్పేస్తాడమ్మా. రే ఆగరా నువ్వు. ఎందుకు కాదు మేడం, ఫోకస్ కెమెరాలు కూడా ఆవిడే చెప్పేస్తున్నారంట. అలా పట్టుకోనంటే మీరు ఉండిపోయి చెప్తాను. కీర్తి నువ్వు లంచ్కి వెళ్ళు. మొదలైంది సుడిగాలి. వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్. కాంబినేషన్ సూపర్. ఇది డ్రెస్ జా. కమ్ ఆన్. ఓ వెరీ గుడ్. అయ్యో ఆల్రైట్. గుడ్ ట్రై. ఆల్రైట్, లాస్ట్ అండ్ ఫైనల్ అదర్స్ టీమ్ రండి. సార్ మొత్తం పెట్టమంటారా, కొన్ని పెట్టమంటారా? కంపెనీ దాకా పెట్టండి. మీ కంపెనీ ఇస్తాను చూడండి సార్ ఇవాళ. ఒరే చారి, ఫస్ట్ ఎస్తీరా? కాదు ఎవరు మీరు బ్యాలెన్స్ చేస్తారా? ఏమ్మా, నాకు నమ్మకం లేదు. అమ్మా, ఎంతమంది అదొక బ్యాలెన్స్ చేసినప్పుడు చేయలేనమ్మా నేను. ప్రసాద్ గారు, మీరు 2 బ్యాలెన్స్ చేయలేకపోయారు. ఫ్రెండ్స్, కింద మీకు దమ్ముంటే కామెంట్ పెట్టండి. అమ్మ దేవత అంటారు కదా, చూడండి, అమ్మ డెవిల్ కాదండి, నన్ను మానసికంగా నేను ఆడకుండా చేసింది అమ్మ. ఇప్పుడే స్టడీ అయ్యారు కాబట్టి మహేష్ బ్యాలెన్స్ చేయని మీరు అందివ్వండి. షూరా? షూర్. టాబ్లెట్ వేయలే.
కాదు కాదు ఒక్కొక్క పదానికి ఒక్కొక్కటి అనుకున్నాడు ఆయన అందుకని. డి అంటే కిడ్నీ. ప్లాంటేషన్. పి అంటే ప్రసాద్ గారు సూపర్ సూపర్ సూపర్. ఏ లైఫ్ జోడు మధ్యలా మారితే బుడా అదిరింది అన్ని వైపులా మారితే బుడా. ఓ మై గాడ్ ఏంటి నువ్వు ఇలా మారితే బుడా. ఆల్రైట్ లాస్ట్ అండ్ ఫైనల్ నీలిమా అండ్ మంజుష రండి. ఆల్రైట్ సో మీ ఇద్దరులో బిల్డింగ్ ఎవరు బ్యాలెన్సింగ్ ఎవరు? బ్యాలెన్సింగ్ తను చేస్తారు. మీరు బ్యాలెన్సింగ్ మీరు బిల్డింగ్. ఆల్రైట్ 3 2 1 గో. అది ఐ విక్రమ్. అదే 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 ఆవిడ అన్ని పడేసి ఇది పడేసి. ఫాస్ట్ ఫాస్ట్ 1 minute టైం. అమ్మా ఇక్కడ రా 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 రా. ఐ కరెక్ట్ గా అక్కడే ఉంది. అక్కడ అక్కడ డి డి డి. స్టార్టింగ్ లో పడేసే ఉన్నారు వీళ్ళు. చాలు మనం బిల్ రాయొచ్చు ఇంకా. yes good good good. ఆర్ ఆర్. అమ్మా మీరు మెల్లిగా అలా చేయండి, మీరు లంచ్ చేసి వస్తాం. అవును వాడికి షుగర్ కంప్లైంట్ ఉంది, లంచ్ బ్రేక్ ఇవ్వండి. ఓ ఓ ఓ ఓ గో ఫ్రెండ్ గో ఫ్రెండ్ గో ఫ్రెండ్ గో ఫ్రెండ్. But good try ladies, good try. Well done, well done, well done. Thank you, thank you. So judges, sir, మీకు ఎలా అనిపించింది ఈ గేమ్? సూపర్ గా ఉంది, కానీ లాస్ట్ దాకా వెళ్తే బాగుండేది. డ్రామా దాకా వచ్చారు ఒక టీము, మిగతా వచ్చిన వాళ్ళు ఏదో అల్లరి చేసి పడేసిపోదాం అన్నట్టుగానే చేశారు. థ్యాంక్ యూ సార్. ఇంద్రజ గారు, ఈ సెగ్మెంట్ కి సంబంధించినంత వరకు అయితే బ్యాలెన్సింగ్ చేయడంలో బెస్ట్ జోడీ సలార్. మరి నువ్వు ఏం చెప్తావు? వాళ్ళ కాలు మీద కాలు ఇంకుంది. బాబు నూక పక్కన రాజు కూడా ఒకటి ఉంది. మీరు నెగ్గారు, మేము ఒప్పుకుంటాము. కాకపోతే ఆ కాలు మీద కాలు తీసి కళ్ళజోడు తీస్తే బాగుంటదండి. ఆల్రైట్, సో ఈ కోఆర్డినేషన్ అండ్ బ్యాలెన్సింగ్ గేమ్ లో విన్నర్స్ వచ్చి సలార్ టీమ్. ఫ్రెండ్షిప్ డే స్పెషల్ ఎపిసోడ్ స్నేహం అంటే మాదేరాలో ఇప్పుడు ఒక సింగింగ్ సెగ్మెంట్ మీకోసం. छोटी 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 बातें हो मीठी 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 यादें. छोटी 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 बातें ये मीठी 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 यादें. ओ परिचयम ఎప్పుడు చిన్నదే ఈ చెలిమికి తాళమే చాలదే. ఎన్నో వేల కథలు అరే ఇంకో కథ మొదలు. ఎన్నో వేల కథలు అరే ఇంకో కథ మొదలు. छोटी 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 बातें हैं मीठी 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 यादें. జూన్ పోయి జూలై పుడితే సీనియర్ కి జూనియర్ కి కాలేజీ క్యాంపస్ లోనే ర్యాగింగ్ ఆరంభం.
మనసో నందనవనం మలలుంటాయి ముళ్ళులుంటాయి స్నేహానికి రాగింగ్ కూడా చేస్తోందో సాయం వాడిపోనిది స్నేహం ఒకటే విడిపోనిది నీడ ఒకటే అద్దంటూ లేనే లేనిది ఫ్రెండ్షిప్ ఒక్కటే కష్టం వచ్చినా నష్టం వచ్చినా మారిపోనిది ఫ్రెండ్ ఒకటే కాలేజీ స్నేహం ఎప్పుడు అంతం కానిదే సరి మామ గరి సస సనిద పసా సరి మామ గరి సస సనిద పసా రే మదని గ పసా సనిద ప మగ పమరే యమహానగరి కలకత్తా పురి యమహానగరి కలకత్తా పురి నమః హుగిలి హౌరావారధి యమహానగరి కలకత్తా పురి చిరుత్యాగరాజు నీ కృతిని పలికెను మరి చిరుత్యాగరాజు నీ కృతిని పలికెను మరి చిరుత్యాగరాజు నీ కృతిని పలికెను మరి యమహానగరి కలకత్తా పురి నమః హుగిలి హౌరావారధి నేతాజీ పుట్టిన చోట గీతాంజలి పూసిన చోట పాడనా తెలుగులో ఆహంస పాడిన పాటే ఆనందుడు చూపిన బాట సాగనా పదుగురు పరుగు తీసింది పట్నం బ్రతుకుతో 1000 పందెం కడకు చేరాలి గమ్యం కదలిపోరా ఒకరితో ఒకరికి ముఖ పరిచయములు దొరకని క్షణముల బిసి బిసి బ్రతుకుల గజిబిజి ఉరుకుల పరుగులలో యమహానగరి కలకత్తా పురి నమః హుగిలి హౌరావారధి చిరుత్యాగరాజు నీ కృతిని పలికెను మరి చిరుత్యాగరాజు నీ కృతిని పలికెను మరి యమహానగరి కలకత్తా పురి బాటనీ పాట ఉంది మేటనీ ఆట ఉంది దేనికో ఓటు చెప్పరా హిస్టరీ లెక్చర్ ఉంది మిస్టరీ పిక్చర్ ఉంది సోదరా ఏది బెస్టురా బాటనీ క్లాస్ అంటే బోరబారం హిస్టరీ రుస్ట్ కన్నా రెస్ట్ మేలు పాటలు ఫైటలున్న ఫిల్మ్ చెడు బ్రేకులు డిస్కోలు చూపుతారు జగడ 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 జామ్ 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 ఏమాందం భామ నీకు భూమితో ఏమి సంబంధం ఏం సంబంధం ఏమాందం భామ నీకు భూమితో ఏమి
ఏం సంబంధం మహాప్రాణదీపం శివం శివం అహంకారరూపం శివం శివం మహాసూర్యచంద్రాధినేత్రం పవిత్రం మహాగాఢతిమిరాంతకం సౌరగాత్రం మహాకాంతిబీజం మహాదేవ్యతేజం భవానీ సమేతం భజే మంజునాథం మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ భవహరాయ చ మహాప్రాణదీపం శివం శివం భజ మంజునాథం శివం శివం అద్వైత భాస్కరం అర్ధనారీశ్వరం హృదశ హృదయంగమం చతుర్గతి సంగమం పంచభూతాత్మకం షట్శత్రునాశకం సప్తస్వరేశ్వరం అష్టసిద్ధీశ్వరం నవరసమనోహరం దశదిశాసు విమలం ఏకాదశోజ్వలం ఏకనాథేశ్వరం ప్రస్తుతివ శంకరం ప్రణతజనకింకరం దుర్జన భయంకరం సజ్జన శుభంకరం ప్రాణిభవతారకం ప్రకృతిహితకారకం భువన భవ్య భవదాయకం భాగ్యాత్మకం రక్షసం ఈశం సురేశం ఋషేశం పరేశం నటేశం గౌరీశం గణేశం భూతేశం మహామధుర పంచాక్షరీ మంత్రమార్షం మహర్షవర్ష ప్రవర్షం సుశీర్షం నమో హరాయ చ స్వరహరాయ చ పురహరాయ చ రుద్రాయ చ భద్రాయ చ ఇంద్రాయ చ నిత్యాయ చ నిర్నిద్రాయ చ మహాప్రాణదీపం శివం శివం భజ మంజునాథం శివం ఓం శివం దం డం డడం డం డడం డం డడం డం డడం ఖానినాదనవతాండవాడంబరం దద్ధిమ్మిదకదిమ్మి దిద్ధిమ్మి ధిమి ధిమ్మి సంగీత సాహిత్య సుమకమలబంబరం ఓంకార గ్రీంకార శ్రీంకార ఐంకార మంత్ర బీజాక్షరం మంజునాథేశ్వరం ఋగ్వేదమాద్యం యజుర్వేద వేద్యం సామప్రగీతం అధర్వ ప్రభాతం పురాణేతిహాసం ప్రసిద్ధం విశుద్ధం ప్రపంచైక సూత్రం విరుద్ధం సుసిద్ధం నకారం మకారం సికారం వకారం యకారం నిరాకార సాకార సారం మహాకాలకాలం మహానీలకంఠం మహానందనందం మహాట్టాట్టహాసం జటాజూటరంగైక గంగా సుచిత్రం జ్వలజ్రుద్రనేత్రం సుమిత్రం సుగోత్రం మహాకాశభాసం మహాభానులింగం మహాబభ్రువర్ణం సువర్ణం ప్రవర్ణం సౌరాష్ట్ర సుందరం సోమనాథేశ్వరం శ్రీశైలమందిరం శ్రీమల్లికార్జునం ఉజ్జయినిపుర మహాకాళేశ్వరం వైద్యనాథేశ్వరం మహాభీమేశ్వరం అమరలింగేశ్వరం వామలింగేశ్వరం కాశీ విశ్వేశ్వరం పరం గ్రీష్మేశ్వరం త్ర్యంబకాదీశ్వరం నాగలింగేశ్వరం శ్రీ కేదారలింగేశ్వరం అగ్నిలింగాత్మకం జ్యోతిలింగాత్మకం వాయులింగాత్మకం ఆత్మలింగాత్మకం అఖిలలింగాత్మకం అగ్ని సోమాత్మకం అనాదిం అమేయం అజేయం అచింత్యం అమోఘం అపూర్వం అనంతం అఖండం అనాదిం అమేయం అజేయం అచింత్యం అమోఘం అపూర్వం అనంతం అఖండం ధర్మస్థల క్షేత్ర వరపరం జ్యోతిం ధర్మస్థల క్షేత్ర వరపరం జ్యోతిం ధర్మస్థల క్షేత్ర వరపరం జ్యోతిం
వెల్కమ్ సాయి అండ్ వెల్కమ్ అజిత్ రామ్. వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ. మిమ్మల్ని అయితే వెల్కమ్ బ్యాక్ అని చెప్పాలి. సో నిజంగా డిఫరెంట్ సెలెక్షన్స్ ఆఫ్ సాంగ్, ఫ్రెండ్షిప్ నుంచి దేవుడి పాటల వరకు అసలు ఇట్ వాజ్ వండర్ఫుల్ మెలోడియస్ జర్నీ అని చెప్పాలి. అండ్ ఇటువైపు వాళ్ళైతే అసలు ఆ ఫ్రెండ్షిప్ పాటల మీద అసలు ఆగుకుంటా దే కేమ్ హియర్ అండ్ దే డాన్స్. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎన్కరేజింగ్ ద లిటిల్ వన్. సో నౌ జడ్జెస్, ఇంద్రజ గారు మీకు ఎలా అనిపించింది వీళ్ళు పాడిన పాటలు? డబుల్ బ్యారల్ గన్ పేలినట్టు అనిపించింది. సూపర్ చాలా బాగా పాడారు. అండ్ మీరైతే రామ్, ఓ మై గాడ్, ఐ థింక్ ఆ శివస్తుతి మీరు పాడుతుంటే ఇక్కడ ఎవరి కళ్ళనైనా నీళ్లు తిరగకపోతే వాళ్ళు నిజంగా చెప్తున్నాను చెవులు వినపడని వాళ్ళు అయి ఉండాలి. నిజంగా చెప్తున్నాను, అంత మేము ఫుల్ గూస్ బంప్స్ అన్నమాట. అందరికి కళ్ళమట నీళ్లు తిరిగిపోయాయి, మై మరచిపోయి మేమందరం విన్నాము. గాడ్ బ్లెస్, లాంగ్ లివ్ అండ్ అ వెరీ వెరీ లాంగ్ వే టు బోత్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ రుజా గారు. సార్ మీకు ఎలా అనిపించింది? ఇద్దరు కూడా చాలా బాగా పాడారు. ఇక ఈ రాము పిట్ట కొంచెం కూతగనం, నీ వాయిస్ ఓవర్ కూడా మారుస్తూ పాడావు తమ్ముడు, చాలా బాగా పాడావు. మాక్సిమం నీ వాయిస్ ను పక్కన పెట్టి పాడుతున్నట్టుగా అలాంటి ఫీల్ ఇచ్చి పాడావు నువ్వు. తప్పకుండా మీరు ఈ సంగీత ప్రపంచాన్ని వెళ్తారు డెఫినెట్ గా రాబోయే రోజుల్లో. సో జడ్జెస్, ఫ్రెండ్షిప్ డే సందర్భంగా వీళ్ళందరూ అయితే గొడవ పడుతున్నారు, కానీ ఇక్కడ ఒకళ్ళు ఉన్నారు కదా అజిత్ రామ్ గారు, మా అందరి కోసం ఏదో ప్లాన్ చేశారంట. నా తరపున ఏదో ఇవ్వాలని కొన్ని ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ ఇంకా రింగ్స్ తెచ్చాను. నేర్చుకోండి, చూసి నేర్చుకోండి. వాళ్ళు ప్రయత్నం కూడా చేయరులే అమ్మా, టైం వేస్ట్ అయింది. కానీ పరిచయం ఎప్పుడు చిన్నదే చెలిమికే కాలమే చాలదే ఎన్నో వేల కథలు అరే ఇంకో కథ మొదలు. మొత్తానికి స్నేహం అంటే మాదేరా. థ్యాంక్ యూ guys. Thank you once again. Happy Friendship Day. Alright, శ్రీదేవి డ్రామా కంపెనీలో జరుగుతుంది ఫ్రెండ్షిప్ డే స్పెషల్. అండ్ ఇప్పుడు మీ అందరి కోసం నేను ఒక స్పెషల్ సెగ్మెంట్ సీక్రెట్ గా ప్లాన్ చేశాను. అవునా? ఇక్కడ ఉన్న ఆర్టిస్టులు రియల్ ఫ్రెండ్స్ ని నేను ఇన్వైట్ చేశాను. మీ రియల్ ఫ్రెండ్స్ ఇప్పుడు స్టేజ్ పైన రాబోతున్నారు. అండ్ వాళ్ళు రాగానే వాళ్ళ ఫ్రెండ్స్ ఆర్టిస్టులుగా ఉన్న ఇక్కడ ప్లీజ్ రిక్వెస్టింగ్ యూ టు జాయిన్ దెమ్ ఆన్ ది స్టేజ్. కాదు, మా ఫ్రెండ్స్ నువ్వు పర్సనల్ గా బయట కలిసావా? అవును, కలిసాను. అంటే నా ఫ్రెండ్ కూడా కలిసావు నువ్వు? అవును, కలిసాను. వాడితో మాట్లాడలే కదా నువ్వు? Alright, so let's welcome the real life friends of our artists here. స్నేహమంటే ఊపిరి కదరా, ప్రేమను పంచే గుణమే కదరా, దేవుని గుడిలో హారతిలాగా, తూర్పు దిక్కున మేకువలాగా, కిలకిల గువ్వల సవ్వడిలాగా మధురం కదరా. అర్రే స్నేహముంటే చాలన్నా, ఏది లేకున్నా కళ్ళ కాలమిట్ట కలిసుందాం ఎవ్వరు ఏమన్నా. సరే, మీ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. రామ్ ప్రసాద్ గారు చెప్పండి. యాక్చువల్ గా వీడు నా ఫ్రెండ్ కాదు, పంచప్రసాద్ ఫ్రెండ్. వాడికి నుంచి ఓపిక లేకపోతే వచ్చి నించున్నాను అంతే నేను. పాప ఒంటరిగా వదిలేస్తున్నారు ఆయన్ని. ఏంటి, ఎవరు ఫ్రెండ్? ఇప్పుడు నిజంగా చెప్పండి, మీరు ఫ్రెండ్సే కదా మీరిద్దరు? ఫ్రెండ్సే. ఎప్పటి నుంచి ఫ్రెండ్షిప్? ఒక ఆడి కిడ్నీ పోయిన దగ్గర నుంచి 15 years. 15 years? Yeah, 15 years. ఓకే. వీడు నా ఫ్రెండే. 15 seconds. మేడం ముందు నేను చెప్పేస్తా, వాడు బిజీ వెళ్ళిపోతాడు. ఏం చేస్తారు ఆయన వెళ్ళి? ఎప్పుడో నడుపుతూ ఉంటాడు. సరే, 10 minutes ఆర్డర్ పడితే వాడు ఉన్నాడు మళ్ళీ. ఒక్క నిమిషం నేను మాట్లాడతాను. ఈ రోజు కుల్లాగా నేను మాట్లాడతాను. వీటితో ఫ్రెండ్షిప్ చేయడం కంటే తో ఫ్రెండ్షిప్ చేయడం చాలా మేలు మేడం. ఎందుకంటే నెలకోసారి వారంకోసారి ట్రిప్పులు తీసుకెళ్తాడు. వీడితో వెళ్ళాలంటే హాస్పిటల్ కు, మెడికల్ క్యాంప్ కు, దీనికే వెళ్తున్నాడు. నాకు వీడితో పాటు పేషెంట్ అనుకుంటారు. వీడు ఎలాంటి ఉంటుంది మేడం? చాలా మంచోడు మేడం, చాలా మంచోడు. స్మోక్ చేయడు, డ్రింక్ చేయడు, అమ్మాయిలతో తిరుగుడు, కామెడీ చేయడు. ఇంకా మీ మనసులో ఉన్న మాటలు ఇంకేమైనా ఉన్నాయా? ఇంకా ఉన్నాయి మేడం, ఏం చెప్పాలి? అయితే కక్కండి. లవర్ తో రోజు కొట్లాట్లు అయిపోతున్నాయి. ఎందుకంటే వద్దన్నా సరే ఇలా కుట్టిపిచ్చాడు మేడం.
మళ్ళీ నెక్స్ట్. సో దిస్ ఈస్ మై బెస్ట్ ఫ్రెండ్ మహేందర్. అమ్మాయిలందరూ మాహి అని పిలుస్తారు. సో అది బాగా పాపులర్ పేరు అనమాట. సో వీడికి నాకున్న ఫ్రెండ్షిప్ ఆ బాండింగ్ 7 years ఆఫ్ బాండింగ్. నేను ఇండస్ట్రీకి రాకముందు నుంచి వీడు నాకు ఫ్రెండ్. ఎక్కడ ఏం జరిగినా సరే హీఈస్ దేర్ బిసైడ్ మీ. అంటే వీడు ఏ సిచ్యువేషన్ వీడు నా ముందు ఉంటాడు అనమాట. ఒక్క ఫోన్ కాల్ వీడు వచ్చిన ఎదురుగా నుంచి ఉంటాడు, నేను ఉన్నానని చెప్తాడు. ఇప్పుడు మాహి గారు మాట్లాడాలి, ఆయన మనసులో ఉన్న మాటలు ఆయన చెప్పాలి. చాలా మంచి ఫ్రెండ్షిప్. రాత్రి వచ్చేసాడు ఈవెంట్ అనగానే. స్నేహమనే మాటలో చెరో అక్షరం మనం. చెప్పారు కదా మానస్ నాకంటే ముందే ఉంటాడని, అందుకే. రష్మి గారు ఒక్క 2 minutes టైం ఇస్తే నోటిఫికేషన్ ఆఫ్ చేసుకో. మాహి వాడు ఆర్డర్ పడితే వెళ్ళిపోతాడు. పిలిపించి మరి పరువు తీస్తున్నారు కదయ్యా. మాకు పరువు లేదనే వచ్చాం మేడం. అది నీకురా, ఆయనకుంది. माही गारू माట్లాడండి. So this is my first stage. I'm पहली बार मैं यहाँ पे स्टेज पे बात कर रहा हूँ. कोई बात नहीं. నేను మాట్లాడిస్తా. I guess 2019 లో ఫస్ట్ టైం జిమ్ లో పరిచయం అయినా. సో అలా పరిచయం అయిన రిలేషన్ ఐ మీన్ వాళ్ళ ఇంట్లో గానీ మా ఇంట్లో గానీ ఒక రెస్పెక్ట్ కి హీస్ మై ఎల్డర్ బ్రదర్ అలా. సరే లైఫ్ లో మీ ఇద్దరి మధ్య జరిగిన ఒక మూమెంట్ ఇంకా అంతే ఫ్రెండ్షిప్ కోసం ఏమైనా చేసేస్తా అనే. ఏమైనా చేసేస్తా అన్నట్టు చెప్పను కానీ బట్ ఐమ్ లైక్ ఏదైనా సిచ్యువేషన్ లో ఇఫ్ యూ ఫీల్స్ లైక్ ఐ నీడ్ హిమ్ యూ హ్యావ్ టు బీ దే ఐ విల్ బీ దే అన్న ఒక సిచ్యువేషన్స్ లో నేను పక్కా ఉంటా. శ్రీకర్ ఎప్పుడైనా ఉంటారా మీకోసం? రాట్లేదే ఇంత ఆలోచిస్తున్నారంటే నువ్వు ఆలోచిస్తే లేననుకుంటారా చెప్పరా. నాకన్నా ముందు థింగ్స్ తెలిసేవి శ్రీకర్కి. ఐ మీన్ మా ఇంట్లో ఐ మీన్ ఇఫ్ అంటే నాకు కాల్ చేసి అడిగే ముందన్న శ్రీకర్ని కాల్ చేశాడు, అరే వీడిని అడుగు కదా ఏమంటాడా అన్న. లైక్ హీస్ బీన్ దేర్ ఫర్ ఎవ్రీ సిచ్యువేషన్. సో బెస్ట్ థింగ్ అని అంటే ఒక లైక్ వి విన్ టు ట్రిప్ పిటికి వెళ్దామని చెప్పి. ఐ మీన్ 2 years బ్యాక్ మీరు స్పిట్టి వ్యాలీకి వెళ్ళారు. ఎవరెవరు వెళ్ళారు? నేను శ్రీకర్ అండ్ కార్తిక్ అని ఇంకో ఫ్రెండ్. అమ్మాయిల పేర్లు చెప్పు. మేము 4 వెళ్ళాము. 180 kilometers ట్రావెలింగ్ ఫ్రమ్ మనాలి టు స్పిటి బై బైక్. 4-5 hours లో వీళ్ళు ట్రావెల్ అని అలా అని స్టార్ట్ అయితే వి రీచ్ ఎట్ ఎ పాయింట్ వాటర్ క్రాసింగ్ బైక్ తో కష్టం అవుతుంది అని చెప్పేసి శ్రీకర్ కి చెప్పిన. లైక్ సిచ్యువేషన్ ఎలా ఉండే ఎవ్వరు లేకుండా అక్కడ మేము 4 ఇక కష్టం అని చెప్పేసి కొంచెం ముందుకెళ్తే వి ఫైండ్ వన్ టెంట్. అట్లా అక్కడికి వెళ్తే తరుణ్ అని ఇంకో ఫ్రెండ్ ఉంటాడు చూడండి, వాడు అట్లా స్కార్ఫ్ వేసుకొని మంచిగా కూర్చున్నాడు. ఇటు తిరుగు వద్దురా అంట. మంచిగా కూర్చొని ఉన్నాడు ఆ చైర్ మీద. సో ఆ టెంట్ ఓనర్ ఎవరైతే హీ ఫెల్ట్ లైక్ హీజ్ ఎ లేడీ అన్నట్టు. సో హీ దెన్ గేవ్ కి అరే ఐ మీన్ హీ ఫెల్ట్ కి షీజ్ లేడీ అని. నా ఫ్రెండ్ చలికి వణుకుతూ ఇలా చుట్టేసుకుని స్కార్ఫ్ కట్టుకుని కూర్చున్నాడు. టెంట్ ఓనర్ ఏమో మమ్మల్ని చూసి ఆప్కే సాత్ మేడం బి హే క్యా అని అడిగాడు. మాతో మేడం ఎవరు వచ్చి నన్ను చూస్తే మావోడే అనమాట. టెంట్ లోపలికి వెళ్ళిన తర్వాత సిచ్యువేషన్ ఏంటంటే వీడియో అంటున్నాడు, అది వద్దులే ఆపేసి ప్లీజ్. సరే అన్న ఒక్క నిమిషం ఆగు. ఆర్డర్ వచ్చిందా అన్న? గేర్ దగ్గర ఉన్న నన్ను వచ్చేస్తాను. 10 నిమిషాలు అన్న, వాష్రూమ్ లో ఉన్న ప్లీజ్ అన్న వచ్చేస్తా 10 నిమిషాలు. ఆగండి. ఆల్ రైట్ నెక్స్ట్ ఓవర్ టు మానస్ అండ్ ఫ్రెండ్. సార్ మీ పేరు? త్రినాథ్ అండి. వెల్కమ్ Trinath, welcome to Sridevi Drama Company. So meedi and Manas gardi friendship, how long has it been? Since from school we are friends. Since school? Yeah. Okay. So school lo kuda Manas ilage extra activities, dance, singing. అంటే అప్పటి నుంచి ఇట్లాంటి ఎక్స్ట్రా యాక్టివిటీస్ అన్నారు కదా ఒక సరదాగా. అదే మేము గుడ్ సామెటన్ హై స్కూల్. మిమ్మల్ని అడిగామా? ఉండవయ్యా ఫ్రెండ్స్ తో మాట్లాడుతున్నాడు, మనం మాట్లాడకూడదంట. నీకు
మనసు చెప్పినట్టు మా స్కూల్లో యాక్టివిటీస్ అయితే ఉండవు. అవుట్ సైడ్ యాక్టివిటీస్ ఉండేవి. ఎలాంటి యాక్టివిటీస్ అంటే అరే మావా అరే మావా మనసు చెప్పినట్టు మా స్కూల్లో యాక్టివిటీస్ అయితే ఉండవు. ఆహా. బయట క్యాఫ్టేరియాలో అక్కడ కలుసుకొని మామూలుగా బయట క్యాఫెటేరియాలో కలుసుకొని నార్మల్ గా మాట్లాడి చెప్పండి. బయట క్యాఫెటేరియాలో ఇలా ఇరుకోవాల్సి వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు. మీరు ఇటు చూడండి అట్టే ఎందుకు? ఆయన మొహం రోజు చూస్తుంటారు కదా అరే, ఈ క్యాఫెటేరియాలో. ప్రోగ్రామ్ మీ ఇంట్లో వాళ్ళు మా ఇంట్లో వాళ్ళు అందరు చూస్తారు. చూసుకో. అందుకే ఏం మాట్లాడాలి అర్థం కాక కాము. ఇవన్నీ వేస్ట్ క్వశ్చన్లు. ప్రపంచానికి తెలియని సీక్రెట్ ఒకటి చెప్పండి. మీ ఇద్దరి మధ్య జరిగింది ఒకటి చెప్పను. చెప్పు మరి. మానస్ చెప్పండి మీ ఫ్రెండ్షిప్ గురించి. స్కూల్ నుంచి మీరిద్దరు కలిసి ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు ఫోన్ ఎత్తడమే కష్టం. ఎందుకంటే ఒక 15 years నుంచి నేను ఏదైతే త్రినాథన్ చూస్తున్నానో అదే మనిషి అలానే కంటిన్యూ అయ్యాడు. నాకు నచ్చే విషయం ఏంటి అంటే చాలా మందికి ఇండస్ట్రీలో చెప్పుకుంటా ఉంటారు మానస్ సాయం చేశాడు, ఇది చేశాడు, అది చేశాడు అనేసి. బట్ నాకు సాయం చేసిన ఏకైక వ్యక్తి అయితే వీడే. జనరల్ గా నేను ఎవరికి ప్రాబ్లం షేర్ చేసుకోను. అది షేర్ చేసుకున్నాను అంటే పేరెంట్స్ కంటే ముందు నేను వీడిగా షేర్ చేసుకుంటాను. బట్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎప్పుడు మీ ఫ్రెండ్షిప్ ఇలానే ఉండాలి. కొంతమంది వాళ్ళ బుకింగ్స్ గురించి వెయిట్ చేస్తారు కాబట్టి అటు ఫోకస్ పెట్టాలి. రష్మి మ్యామ్ నెక్స్ట్ రాజు అని వాళ్ళ ఫ్రెండా? లేదు, నాకెందుకు వాళ్ళు స్పెషల్ కాబట్టి ఇంకాస్త వెయిట్ చేసి వాళ్ళని చూసే తర్వాత వీళ్ళ సరే వాళ్ళు చెప్పుకున్నారా 100 రూపాయలు కొట్టండి మరి. 100 రూపాయలు కొట్టండి మరి. సో మంజుష గారు ఫ్రెండ్ రాగానే వామ్ వెల్కమ్ చేయాలి. మీరేంటి వెనక పరిగెడుతూనే వెళ్ళిపోతున్నారు? అంటే డాన్స్ కదా. అయితే కమాన్ వామ్ వెల్కమ్. హాయ్ ఫ్రెండ్, హౌ ఆర్ యూ? హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ. సో బేసిక్ గా తను సాఫ్ట్వేర్ అన్నమాట. సో నేను యాంకర్. చాలా మంది రీల్స్ చూసి మేము రియల్ గా కపుల్స్ ఏమో అనుకున్నారు, కానీ ఫ్రెండ్స్. సూపర్ క్లారిటీ వచ్చేసింది కదా జనాలు. దే ఆర్ నాట్ అ కపుల్, దే ఆర్ జస్ట్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. 3 years నుంచి ఫ్రెండ్స్. ఓకే నవీన్, మంజుష గారి గురించి తెలియలేని ఒక విషయం ఏం చెప్పాలి? సరే మీరు ఒక 5 seconds ఆలోచించండి. ఇక్కడ వాళ్ళకి కొంచెం కంగారుగా ఉంది. ఎమోషనల్ స్టోరీ మాది. ఆర్ఆర్ ప్లే చేయ ఫస్ట్. ఇది ఆడి స్టోరీ ఉన్నారు కదా, రేపు కలుద్దాం. నేను బేసిక్ ఈ రోజు మనసు విప్పి మాట్లాడుకోవాలి. మళ్ళీ ఆర్ఆర్ కట్. నెక్స్ట్ సూరి. వీడు ఎప్పుడు కూడా నా దగ్గర అన్ని నిజాలు చెప్పేవాడు, ఒకసారి అబద్ధం చెప్పాడు. అర్థమైంది. మ్యూజిక్. మీ స్టోరీ విని అన్నయ్య ఏడుస్తున్నాడు. మేడం సీరియస్ గా చెప్పాలి, వీడికి నాకు 7 years మేడం జర్నీ. బేసిక్ గా వీడు నా ఫ్రెండ్, తమ్ముడు అన్ని వీడే. నేను తమ్ముడు అనుకుంటూ ఉంటాం. నాకు ఎప్పుడే కష్టం వచ్చినా, నాకు ఏ ప్రాబ్లం వచ్చినా సరే ఫస్ట్ ఫోన్ ఎవరికైనా వెళ్తుంది అంటే వీడికి వెళ్తుంది, వీడికే షేర్ చేసుకుంటాను. వీడేదో తీరుస్తాడని కదా నా బాధ కొంచెం పోతుంది అని చెప్పేసి. అంటే ఇప్పుడు వరకు నాతో చాలా మంది ఉన్నారు, చాలా మంది వెళ్ళిపోయారు, బట్ ఈడొక్కడే నాతో నిలబడి ఉన్నది. థ్యాంక్ యూ సూరి, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు సూర్య గారు చెప్పాలి, నూకు గారిది ఇంతమంది ఫ్రెండ్స్ ఉన్న అందరూ వచ్చారు వెళ్ళిపోయారు, మీరు ఎందుకున్నారు చెప్పండి. నేను కాస్త అప్పు ఇచ్చాను, తిరిగి ఇవ్వట్లేదు. అమ్మా దయచేసి పెయిన్ఫుల్ స్టోరీ, నాట్ ఏ కామెడీ. మ్యూజిక్. సరే సూర్య గారు చెప్పండి, అందరు వెళ్ళిపోయారు, మీరే ఎందుకు ఉన్నారు? అన్న గురించి చెప్పడానికి ఏం లేదు కానీ చెప్పాడు, ఏదో చెప్తాడు కదా అని తీసుకొస్తే అన్న గురించి చెప్పనీకి ఏమీ లేదా? నన్ను ఏడిపికండి అబ్బా. ఆర్ఆర్ కూడా ఫుల్ గా అయ్యారా? అదే ఏం లేదు కదా అందుకని. చెప్పండి సూర్య గారు చెప్పండి. అన్న మంచోడు, అందరూ అపార్థం చేసుకుని పోయారు, వాళ్ళు ఎందుకు నాదే లేదు కానీ అన్న అంటే ఫ్రెండ్ గానీ నేను అన్న అంటే ఎప్పుడు కూడా. ఒక్క మాట చెప్పండి సూరి, అన్న నూకరాజు, వదిన ఎవరు? ఫస్ట్, సెకండ్, థర్డ్. అరే రెండు చెప్పరా. నూకరాజులో ఒక ప్లస్ చెప్పు, ఒక మైనస్ చెప్పు, అంతే. ప్లస్ చెప్పు. ప్లస్ అంటే వద్దులే, ఏమీ లేదు. ఏమీ లేదా సార్, దండం పెడతా సార్ మీకు. మార్నింగ్ నుంచి ఉన్న అన్నయ్యకే అర్థమైపోయింది అక్కడ ఏమీ లేదని. 7 ఏళ్లుగా చూస్తున్నారు, ఆయనకి అర్థం కాదా? మైనస్ చెప్పురా. అన్ననే మైనస్.
సో బేసికల్లీ ఈరోజు ఫ్రెండ్షిప్ డే స్పెషల్ కాబట్టి మా ఫ్రెండ్ ఒక చిన్న సర్ప్రైజ్ ప్లాన్ చేశాడు. చెప్పండి ఏం సర్ప్రైజ్? ఐ థింక్ ఐ గాట్ సమ్ స్వీట్స్ ఫర్ మానస్. మ్యామ్ యాక్చువల్లీ త్రినాథ్ ఇస్ ఫ్రమ్ బందర్, మచిలీపట్నం. బందర్ లడ్డు ఫేమస్ కాబట్టి నైట్ తెప్పించాడు లడ్డూస్ అందరి కోసం, ఇక్కడ సెట్ లో ఉన్న అందరి కోసం. అమ్మా అలాగే సూరి ఫ్రమ్ కాకినాడ కాజా ఫేమస్ అని రేట్ ఎక్కువ ఉందని తీసుకురాలేదు ఈడొకడు ఈరోజు. ఆల్రైట్, సో మానస్ ఫ్రెండ్ త్రినాథ్ గారు వచ్చి ఇక్కడ ఉన్న వాళ్ళందరి కోసం బందర్ లడ్డు స్పెషల్ గా తెప్పించారు, అది కూడా ఫ్రెండ్షిప్ డే సందర్భంగా. సో కుచ్ మీఠా హో జాయే. స్నేహమంటే ఊపిరి కదరా, ప్రేమను పంచే గుణమే కదరా, దేవుని గుడిలో హారతిలాగా, తూర్పు దిక్కున మేకువలాగా, కిలకిల గువ్వల సవ్వడిలాగా మధురం కదరా. అర్రే స్నేహముంటే చాలన్నా ఏది లేకున్నా, కళ్ళ కాలమిట్టా కలిసుందాం ఎవ్వరు ఏమన్నా. Once again, thank you so much to all the friends out here and happy Friendship Day. Thank you. Sridevi Drama Company Friendship Day special episode lo oka special act mee kosam. అదివో అల్లదివో శ్రీ హరివాసము, అదివో అల్లదివో శ్రీ హరివాసము, 10,000 శేషుల పడగలమయము, అదివో అల్లదివో శ్రీ హరివాసము, 10,000 శేషుల పడగలమయము, అదివో అల్లదివో శ్రీ హరివాసము. అది వెంకటాచలమఖిలో నదము, అదివో బ్రహ్మాదులకు పురూపము, అది వెంకటాచలమఖిలో నదము, అదివో బ్రహ్మాదులకు పురూపము, అదివో నిత్య నివాసమఖిలమునులకు, అదివో నిత్య నివాసమఖిలమునులకు, అది చూడుడు అది మృక్కుడు, అది చూడుడది మృక్కుడానందమయము, అదివో అల్లదివో శ్రీ హరివాసము, 10,000 శేషుల పడగలమయము, అదివో అల్లదివో శ్రీ హరివాసము. చెంగట నల్లదివో శేషాచలము, నింగినున్న దేవతల నిజవాసము, చెంగట నల్లదివో శేషాచలము, నింగినున్న దేవతల నిజవాసము, ముంగిట నల్లదివో మూలనున్న ధనము, అమ్మా అని కొత్తగా మళ్ళీ పిలవాలని, తుళ్ళి పసి ప్రాయమే మళ్ళీ మొదలవ్వని, నింగి నేల నిలిచేదాకా తోడుగా, వీచే గాలి వెలిగే తారల సాక్షిగా, నువ్వు కావాలే అమ్మా, నన్ను వీడొద్దే అమ్మా, బంగారం నువ్వమ్మా. అమ్మా అని కొత్తగా మళ్ళీ పిలవాలని, తుళ్ళి పసి ప్రాయమే పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా,
పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా కదిలే దేవత అమ్మా కంటికి వెలుగమ్మా తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా తనలాలి పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమ పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా కదిలే దేవత అమ్మా కంటికి వెలుగమ్మా పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా కదిలే దేవత అమ్మా కంటికి వెలుగమ్మా తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా తనలాలి పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురి. వెల్కమ్ సుమన్ గారు, వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ. నిజంగా ఒక మంచి డివైన్ ఫీల్ తెప్పించారు మా ఫ్రెండ్షిప్ డే రోజు. అఫ్ కోర్స్ తిరుపతి వర్డ్ చూడగానే తిరుపతి బాలాజీ ఫోటో గీస్తాను ఎక్కడో అందరికి చిన్న గెస్ ఉంది, కానీ ఇది మాత్రం నెక్స్ట్ లెవెల్ హైలైట్ అండి. సో నా ఓవర్ టు జడ్జెస్ ఫర్ ఎక్స్పర్ట్ కమెంట్స్. బాబు మోహన్ గారు, నిజంగా చాలా చాలా సూపర్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. తిరుపతిని వెంకటేశ్వర స్వామిగా మార్చడం, అమ్మ అక్షరాన్ని హార్ట్ గా మార్చడం, అక్కడ కూడా లవ్ సూపర్ సూపర్ సూపర్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరు చాలా క్యాజువల్ గా వేశారు, కానీ ఎంత న్యాచురల్ గా ఉన్నాయో మూడు కూడా. నిజంగా హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇంద్రజ మ్యామ్. సుమన్ గారు, ఎంతో ఆత్మార్థత అంకిత భావం ఉంటే గాని ఇలాంటి బొమ్మలు గీయడం అస్సలు సాధ్యం కాదు. అమ్మ అనగానే ఆ హార్ట్ వేశారు చూడండి, అసలు వేరే లెవెల్. అమ్మ అనే ఆ ఫీలింగ్ ని ఎలాగో చూపించలేదు, ఇదే కరెక్ట్. ఇంతకంటే బెటర్ గా చూపించలేరు ఎవ్వరు కూడా. సూపర్ అండి, సూపర్. థ్యాంక్ యూ ఇంద్రజ మ్యామ్. సో సుమన్ గారు, మీ జర్నీ గురించి ఒక 2 minutes. ముందుగా అందరికీ నమస్కారం. నా పేరు సుమన్, మాది శ్రీకాకుళం డిస్టిక్. నాకు చిన్నప్పటి నుంచి డ్రాయింగ్ అంటే చాలా ఇష్టం, కానీ కొన్ని పరిస్థితులు బాగలేక బయట దేశం వెళ్ళి జాబ్ చేసేవాడిని. అక్కడ కూడా కొంచెం టైం తీసుకుంటూ నేను అక్కడ ఆర్ట్ అనేది చేసుకునేవాడిని. ఇలాంటి పెద్ద ప్లాట్ఫామ్ లో మాలాంటి సామాన్యులకి అవకాశం ఇచ్చినందుకు నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నా వెనుక చాలా సపోర్ట్ ఉంది, దాంతో పాటు నా తమ్ముడు సపోర్ట్ కూడా చాలా ఉంది. మా తమ్ముడిని స్టేజ్ పై పిల్లలనుకుంటున్నాను. ఎక్కడ తమ్ముడు గారు ఎక్కడ? ఆల్రైట్ సార్, రామప్రసాద్ గారు. థ్రిల్లింగ్ అనిపించింది, సర్ప్రైజ్ అనిపించింది. సీరియస్ గా వెయిట్ చేస్తున్నాం ఏం చేస్తాడా అని. పేర్లు రాసావు, అంత బానే ఉంది. అలాగా దేవుడి ఫోటో వచ్చింది, నెక్స్ట్ అమ్మ నా కూతురు, నెక్స్ట్ హార్ట్. చాలా సర్ప్రైజ్. మా శ్రీదేవిలో స్పెషల్ అదే. ఏమైనా మంచి టాలెంట్ ఉంటే తీసుకొచ్చి పెట్టే బాధ్యత మా శ్రీదేవి డ్రామా కంపెనీది. ఆల్రైట్, థ్యాంక్ యూ పుష్ప గారు, థ్యాంక్ యూ. సుమన్ గారు, మీ పర్ఫెక్షనిస్ట్ పిక్చర్స్ కి థ్యాంక్ యూ సో మచ్. అండ్ హోప్ఫుల్లీ నెక్స్ట్ టైం మీరు వచ్చేటప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీ నుంచి ఒక మంచి బొమ్మ గీయండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ. శ్రీదేవి డ్రామా కంపెనీ ఫ్రెండ్షిప్ డే స్పెషల్ ఎపిసోడ్ లో ఒక స్పెషల్ యాక్ట్ మీకోసం. రే గణేష్, ఇక్కడేదో శవంలా ఉందిరా. ఎవరిదో అనాథ శవంలా ఉందిరా. పాపం కదరా అశోక్. మరి ఇప్పుడు ఏం చేద్దాం రా? అయ్యా, వాడు అనాథ కాదయ్యా, వాడికి ఒక స్నేహితుడు ఉన్నాడు. ఎప్పుడు ఇదే నెంబర్ నుంచి ఫోన్ చేస్తూ ఉంటాడు. ఒకసారి చేయండి అయ్యా. అరే గోపి, ఏమైందిరా? ఎందుకు ఇలా జరిగిందిరా? ఇది కలైతే బాగుండ్రా. అయ్యో దేవుడా, ఎందుకయ్యా ఇలా చేసా? ఏ గోపి, నా కళ నెరవేరాలని నీ ఆకలి సైతం లెక్క చేయకుండా నీ లెక్కంతా పోగేసుకొని నాకు ఇచ్చావు కదరా. అది తోడుకుంటానే కన్ను మూసేవారా గోపి? లేరా, నా డాన్స్ చూడాలని ఎంతో సంబరపడ్డావు కదరా. నువ్వు లేకపోతే నా కళ కలగానే మిగిలిపోయేదిరా రే గోపి. ఇప్పుడు నువ్వు లేకపోతే నా డాన్స్ కి అర్థం లేకుండా పోయిద్దిరా రే గోపి. నువ్వు లేస్తున్నావు, నేను ఇప్పుడు నీ ముందు డాన్స్ చేస్తున్నా రే గోపి. నువ్వు ఇప్పుడు లేస్తున్నావు. ఏ వన్డే హీరో నువ్వే ఫ్రెండు, నీకోసమే డప్పుల్ సౌండ్, అసలు తగ్గక్ అట్నే ఉండు, ముక్కుతారు కాళ్ళు రెండు, నిన్నే చూస్తున్నది చూడు ఊరు మొత్తం దేవుళ్లాగా. వన్డేలోన నువ్వు వెళ్ళిన అప్పర్ నిన్ను అందరిలాగా, రథం మీద నువ్వే అలాగా దూసుకెళ్తా ఉండే అపోయమాగా. సీఎం పిఎం ఎదురే వచ్చినా నువ్వు
కలుసుకోలేరుగా నీతో ఫోటో దిగాలన్నా సచ్చేటంత పనవుతుందిగా పోయిరా 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 మావా అరే రాజా లాగా దర్జాగా పోయిరా మావా పోయిరా 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 మావా అరే రాజా లాగా దర్జాగా పోయిరా మావా ఏందిరా రోడ్డు కట్టంగా అడుక్కు తిననాయాలా అమ్మ బాబు లేరారా నీకు? అయ్యా నాకెవరూ లేరయ్యా. అనాథనాయాల. వాడేమి అనాథ కాదు, వాడికి నిన్న పిచ్చి పిచ్చిగా మాట్లాడు. నాకు నిజంగా ఎవరు లేరు. ఈ రోజు నుండి నేనున్నానురా నీకు. నీకేమంటే ఇష్టం? నాకు డాన్స్ అంటే చాలా ఇష్టం. నేనున్నానుగా, తిను. నీతోటి మాట్లాడి గెలిచేది దమ్మే ఈడల్లేదెవడికి. స్వర్గం అరే నీ జేబులో ఉంది, బాధే లేదు ఏ నాటికి. ఏరోప్లేన్ రాకెట్టు నీ కాళ్ళ కింద ఎగరాల్సిందే, ఎంతోడైనా తలే ఎత్తి అలా నిన్ను చూడాల్సిందే. తల రాతనే చెరిపి మళ్ళా రాసేసుకో నీకే నచ్చిందే. పోయిరా 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 మావా మహారాజా లాగా దర్జాగా పోయిరా మావా. అన్ని బంధాలు స్వార్థంతోనే ముడిపడి ఉంటుంది, కానీ స్నేహబంధం మాత్రం త్యాగంతో మొదలై కాటిలో కట్టెలా కాలేంత వరకు తోడుగా ఉంటుంది. ఇలాంటి బంధం స్నేహంలోనే, స్నేహంతోనే. ఈ లోకంలో బ్రతకడానికి గొప్ప వరం ఏంటంటే డబ్బు సంపాదించడమో, పేరు సంపాదించడమో, లేక జాతి సంపాదించడమో కాదండి. నిస్వార్థంగా ప్రేమ చూపించేటువంటి స్నేహితుని సంపాదించడం. అనాథ అంటే అమ్మ నాన్న లేనోళ్ళు కాదండి, అమ్మలా ఆదరించి నాన్నలా చేరదీసే స్నేహితుడు లేనుడు. మమ్మల్ని చూసి జాలిపడడమో, విమర్శించడమో, ఒక్క పూట తిండి పెట్టడమో కాదు. ఇలాంటి స్నేహితుని సంపాదించలేకపోయారా బాబు అని రేపు బాధపడే స్టేజ్కి వస్తారు. సో జడ్జెస్, ఫ్రెండ్షిప్ డే సందర్భంగా మానస్ చేసిన ఎమోషనల్ యాక్ట్ మీకు ఎలా అనిపించింది? సార్ మీ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. కథాపరంగా కూడా ఎంతో సెంటిమెంట్ ఇద్దరి మధ్య. ఒక డాన్సర్ ను చేస్తాడు, వెళ్ళిపోయాడు, హూ అని ఏడవకుండా ఏ కళనైతే నేర్పాడో ఆ కళతో సెండ్ ఆఫ్ ఇచ్చే మూమెంట్. స్నేహం అంటే మనదేరా అన్న ఆ సిచ్యువేషన్ కి సరిపోయేటట్టుగా సాంగ్, సరిపోయేటట్టు కూడా పెర్ఫార్మెన్స్ చాలా చక్కగా చేసావు తమ్ముడు. నిజంగా ఐఎమ్ వెరీ హ్యాపీ. ఆల్ ద బెస్ట్. ఒక ఇంటర్వ్యూలో సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు అంటారు, తల్లిదండ్రులు, తోబుట్టువులు, బంధువులు వీళ్ళెవ్వరు లేని వాళ్ళు అనాథలు కాదు. ఎవడికైతే లేదా ఏ ఆడదానికైతే మనిషి అన్నవాడికి స్నేహితుడు లేకపోతే వాడు అనాథ అని. Can we have all the artists on the stage, please? కాన్సెప్ట్ ని కరెక్ట్ గా మా అందరికి చేరేలా చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వన్ ఆఫ్ ద వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. అండ్ మానస్, ఆల్వేస్ అడ్మైర్ అండ్ యూ నెవర్ మిస్. మీరు స్టేజ్కి వచ్చారంటే ఇంకా అది ఫిక్స్ అన్నమాట. ఇట్స్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ద బెస్ట్ అనేది ఫిక్స్. ఆ స్టాంప్ అయితే మీరు ఎప్పుడు మాకు నిలబెడుతూనే ఉన్నారు. ఎందుకంటే ఒక సక్సెస్ తెచ్చుకోవడం గొప్ప కాదు, దాన్ని నిలదొక్కుకోవడం చాలా కష్టం. అది ప్రతిసారి ఈ స్టేజ్ మీద మీరు చేస్తూనే ఉన్నారు. థ్యాంక్ యూ బాయ్స్, థ్యాంక్ యూ. అందరికి ఆల్ ద బెస్ట్. Congrats. Thank you sir. Once again, thank you so much, Master, and thank you to the entire supporting team. Thank you guys. Thank you. సరే ఇంద్రజ గారు, కావాల్సిన అన్ని చేసాము, ఎంటర్టైన్మెంట్ ఇచ్చాము, ఆటలు ఆడిపించాము, డాన్సులు కూడా చేపించాము, అన్ని చేసాము, కానీ ఇంకా సెటిల్మెంట్ అయితే జరగట్లేదు. కాబట్టి ఇప్పుడు ఫైనల్ గా జడ్జెస్ వచ్చి ఏదొక్కటి సార్ట్అవుట్ చేయాలి.
సో మీరు అందరూ కూడా ఒక్కొక్క మూవీ ఎంచుకున్నారు, అందులో ఉన్న క్యారెక్టర్స్ గెటప్లు వేయించుకున్నారు. ఈ గెటప్లు వేసిన రియల్ హీరోస్ అండ్ హీరోయిన్స్ అందరూ కూడా ఫ్రెండ్సే. ఎందుకంటే వాళ్ళ మధ్య గొడవ లేనప్పుడు గెటప్లు వేసుకున్న మన మధ్య గొడవలు ఎందుకు? సో అందరూ ఫ్రెండ్స్ అయిపోవాల్సిందే, ఇంకా తప్పదు. కానీ కేక్ కటింగ్ అవ్వగానే సెలబ్రేషన్ స్టార్ట్ అయిపోతుంది, ఇంకా ఎవరిని ఆపేది ఉండదు. కాబట్టి ఆ స్పెషల్ చెక్ ఏముందో అది మ్యామ్ ఫస్ట్ అనౌన్స్ చేసేద్దాం. కెన్ వి హావ్ ద గిఫ్ట్ హ్యాంపర్స్ అండ్ చెక్ ప్లీజ్? All right, 10,000 rupees and ee check kochi goes to Manas and Shrikar. And gift hamper vachi sir meeku. And oka chinna chirukanuka from Sridevi Drama Company to all our friendly jodies here. Can we have the mementos please? Happy Friendships Day! ఇదండి మన ఇవాల్టి శ్రీదేవి డ్రామా కంపెనీ ఫ్రెండ్షిప్ డే స్పెషల్ ఎపిసోడ్. మీరు కూడా మీ ఫ్రెండ్స్ తో పాటు ఈ డేని బాగా సెలబ్రేట్ చేసుకోండి. మేము మళ్ళీ కలుస్తాము నెక్స్ట్ సండే. అండ్ టేక్ కేర్, బై బై, హ్యావ్ ఎ హ్యాపీ